స్థానిక అంబేద్కర్ భవన్లో అమరావతి రాజధానికి అదనంగా 44,000 ఎకరాలు భూమి సేకరణ దుర్మార్గమని, రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ఈ భూసమీకరణ పద్ధతి మానుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉభయ గోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. దీనిలో అధ్యక్ష వర్గంగా వి చిట్టిబాబు, సముద్రాల సుందరం, పి టాన్యా, కర్ణాకుల విజయాంజనేయులు, జిల్లా జనశక్తి కార్యదర్శి తలారి ప్రకాష్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, ఈస్ట్ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి రాజమండ్రి సిపిఐ ఎంఎల్ ఎన్డీ సెక్రటరీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం తన గత అనుభవాల్ని మర్చిపోయి గతం కంటే మరింత ప్రమాదకరమైన విధానాలు చేపడుతోంది. రాజధాని నిర్మాణానికి గతంలో సమీకరించిన 60,000 ఎకరాలు కాక అదనంగా 44,000 ఎకరాలు సమీకరించాలని పథక రచన సాగించింది. సహజంగానే నాకు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర రాజధాని అవసరం కాబట్టి ప్రజలు సంతోషంతోనే అప్పచెప్పారు. అయితే వాళ్ళ అమ్మాయిలు ఇంతవరకు చూపించడం లేదు. ఒకవేళ అమరావతి నిర్మాణం జాతీయం అయితే భూమి మెడిసిన్ భూమికి కౌలు చెల్లిస్తామన్నారు. ఆ కౌలు లేదు, బాకీ లేదు. దాంతో ఈరోజు పుణ్యకాలంగా గడిచిపోయి ఎన్నికలు వచ్చినాయి. చంద్రబాబు ఓడిపోయి జగన్ గారు అధికారంలోకి వచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కన్నబిందు కార్యక్రమం నుంచి సార్థక నిర్ణయాలను కూడా చేయడం మొదలుపెట్టారు. ఆయన స్టేట్ అంబేద్కర్ అమరావతి పనికే రాదు, ఇది రాజధాని అని చెప్పేసి ఆయన చంద్రబాబు నిర్మాణం చేసి ఏ కొట్టకూడదని చెప్పి ప్రజావేదిక అని చెప్పి దాన్ని కూలగొట్టి రాసేశాడు. వాస్తవంగా అది అవసరం లేదనుకుంటే దాన్ని మరొక దాంట్లో ఉపయోగించాలి. అంతేగాని వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నిర్మాణం చేసినటువంటి ప్రజాధనంగా